హైదరాబాద్లోని ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆఫీస్లో అందరికీ స్నేహంగా కలిగే స్వభావం నాది. కానీ ఒక అమ్మాయి మాత్రం నాకు ప్రత్యేకంగా దగ్గరైంది. సమీర. సమీర చాలా అందంగా, చురుకుగా, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆఫీస్లోని స్టార్. కానీ ఆమెలో ఒక రహస్యమైన బాధ ఎప్పుడూ కనిపించేది. ఒక సాయంత్రం ఆఫీస్ పనులు ముగిశాక లేట్ అవ్వడంతో ఇద్దరం మాత్రమే ఆఫీస్లో మిగిలిపోయాం. ఆమె ఒక్కసారిగా నా దగ్గర కూర్చొని, నాకు ఎవరితోనూ చెప్పుకోలేని బాధ ఉంది, నా భర్త నాకు ప్రేమ ఇవ్వడమే కాదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె గళం విన్నాక నా మనసు కదిలింది. నిజాయితీగా ఓదార్చాలని దగ్గర కూర్చున్నాను. ఆ కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు ఒంటరిగా లేవు సమీరా, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు అన్నాను. ఆ క్షణంలో ఆమె కళ్ళలో నాకు ఒక వింత కాంతి కనిపించింది. ఆ కళ్ళలో ఒక టెంప్టింగ్ అట్రాక్షన్, మాటల్లో చెప్పలేని రహస్యమైన ఫీలింగ్. ఆ రాత్రి ఆఫీస్ టైంల కింద ఇద్దరం ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుతూనే గడియారం 11 దాటిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళే ధైర్యం రావట్లేదు. నువ్వు ఉంటే నాకేమీ భయం ఉండదు అంటూ ఆమె నా దగ్గర కూర్చుంది. ఆ క్షణంలో గాలి చల్లగా వీచింది. గది నిశ్శబ్దమైంది. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆమె భుజం నా భుజానికి తగలగానే ఒక ఎలక్ట్రిక్ స్పార్క్లా శరీరం గడగడలాడింది. అప్పుడు ఆమె గుసగుసలాడింది. నువ్వు నా కోసం ఉన్నావంటే నేను భయపడాల్సిన అవసరం లేదు కదా. ఆ మాటల్లో ఒక రహస్యమైన టెంప్టేషన్ ఉంది. నాకు ఆ రాత్రి వింతగా అనిపించింది. కానీ ఏదో అదుపు చేయలేని ఆకర్షణ మన మధ్య పెరుగుతూ వచ్చింది. ఆ రాత్రి గది అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సమీర నా దగ్గర కూర్చుని నిశ్శబ్దంగా నా భుజంపై తలపెట్టింది. ఇంతకాలం నేను ఇలా ఎవరి దగ్గర ఊపిరి పీల్చుకోలేదు అంటూ ఒక ఊపిరి వదిలింది. ఆమె జుట్టు వాసన నన్ను మత్తెక్కించింది. మనం మాట్లాడటానికి మాటలు అవసరం లేకుండా పోయింది. గుండె గడియారం టిక్ టిక్ శబ్దం గట్టిగా కొట్టుకుంటుంది. ఒక్కసారిగా ఆమె ముఖం ఎత్తి నా కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళలో నిశ్శబ్దపు వేదన, ఆ వేదనలో ఆకర్షణ, ఆ ఆకర్షణలో ఒక గుప్తమైన కోరిక. నువ్వు నా పక్కన ఉంటే నేనెప్పుడూ ఒంటరినని అనిపించదు అని ఆమె గుసగుసలాడింది. ఆ మాటలు వినగానే నా మనసులో ఉన్న గోడలు కూలిపోయాయి. ఆమె చెయ్యి పట్టుకున్నాను. ఆ స్పర్శలోనే వింతగా ఒక తాపం పుట్టింది. ఆమె నా దగ్గరికి మరింత వాలిపోయి గుండెలోకి ఒదిగిపోయింది. ఆ రాత్రి గాలి కూడా మనకు అనుకూలంగా మారింది. ఒకరి హృదయ ధ్వనిని మరొకరం వింటూ మన మధ్య ఉన్న స్పేస్ అంతా మాయమైపోయింది. ఆమె పెదవులు మాట్లాడాలా లేక ఆగిపోవాలా అన్నట్లుగా వణికాయి. కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా కళ్ళలో ఆమె తడుముకుంటున్న ఆత్మను చదువుతూ క్రమంగా దగ్గరయ్యాను. ఆమె ఒకసారిగా కళ్ళు మూసుకుంది. ఆ క్షణం లోకమంతా ఆగిపోయినట్లుగా అనిపించింది. మన మధ్య ఉన్న రహస్యమైన కెమిస్ట్రీ ఆ నిశ్శబ్దంలో మరింత గట్టిగా అనిపించింది. ఇదంతా తప్పా అని మెల్లగా అడిగింది. నేను నెమ్మదిగా సమాధానం ఇచ్చాను. హృదయం ఎంచుకున్న దారిలో తప్పు ఉండదు. ఆ మాటలతోనే ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు జారాయి. కానీ ఆ కన్నీళ్లలో బాధ కంటే ఎక్కువగా విశ్వాసం ఉంది. రాత్రి గడియారం 12 దాటేసింది. ఆఫీస్ అంతా చీకట్లో మునిగిపోయింది. కానీ మన హృదయాలు మాత్రం ఒక వింత కాంతిలో తేలుతున్నాయి. రాత్రి గడియారం మెల్లగా 12 దాటింది. ఆఫీస్ లైట్లు చాలా వరకు ఆఫ్ అయ్యాయి. కిటికీ నుంచి వెలుతురు మాత్రమే లోపలికి వస్తుంది. సమీర నా భుజం మీదే తలపెట్టి కన్నులు మూసుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ హృదయ ధ్వని నా హృదయానికి తగులుతూ ఒక మాయమైన సంగీతంలా అనిపించింది. నీ దగ్గర ఉంటే నాకు భయం ఉండదని అనిపిస్తుంది అంటూ సమీర నెమ్మదిగా నా చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శలో ఒక మత్తు ఉంది. ఆమె వేళ్ల వెచ్చదనంలో నా లోపల దాచుకున్న కోరికలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినట్లయ్యాయి. కిటికీ నుంచి వస్తున్న చల్లగాలి ఆమె జుట్టును నా ముఖానికి తాకించింది. ఆ జుట్టు వాసనలోనే నేను మునిగిపోయాను. ఆమె ముఖం నా ముఖానికి దగ్గరగా వచ్చింది. ఒక్క క్షణం మా మధ్య దూరం లేకుండా పోయింది. నా కళ్ళలోకి చూసి సమీర నెమ్మదిగా గుసగుసలాడింది. ఇదంతా కలలా ఉంది, కానీ ఈ కల నుండి లేవాలని లేదు నాకు. ఆ మాటలతోనే నా లోపల ఉన్న చివరి ఆపుకొల్లు కూడా కూలిపోయింది. ఆమెను దగ్గరకు చేర్చుకున్నాను. ఆ రాత్రి నిశ్శబ్దంలో
మనిద్దరం మాటల కంటే ఎక్కువగా మనస్సులను పంచుకున్నాం. అయితే ఆ క్షణంలోనూ నా మనసులో ఒకే సందేహం మొదలైంది. ఈ అనుబంధం ఎక్కడికి దారి తీస్తుంది? దీనికి నెక్స్ట్ పార్ట్ కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ మై వీడియోస్. బాయ్ బాయ్.